నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. చెరువులు, వాగులు నిండటంతో వ్యవసాయ పనుల్ని వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు నీటి కొరత ఉండదని అంటున్నారు. ఇక జిల్లాలో వర్షాలు, వ్యవసాయ పనులపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా కూడా ఒక మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొన్నటి వరకు ఖరీఫ్ కు సంబంధించి దాదాపు నాట్లు వేసిన వారు దాదాపు నాట్లేసి కూడా 30 రోజుల పైన అయింది. కానీ వర్షాలు లేకపోవడంతో కొంత ఆందోళన చెందారు. ఈసారి ఖరీఫ్ ఎట్లా ఉంటుందో అనేటువంటి ఒక టెన్షన్ తో రైతులంతా కూడా కాలం వెళ్లదీశారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 4,70,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో కేవలం 30% మాత్రమే ఇప్పటి వరకు వరి నాట్లు పూర్తయినాయి. కొంత వర్షాలు లేకపోవడము, భూగర్భ జలాలు లేకపోవడంతో కొంత రైతులు పంటలు సాగు చేసేందుకు దుక్కులతోని రెడీ చేసుకున్నా కూడా కొంత పంటలు సాగు చేసేందుకు వెనుక ముందైనరు. కానీ గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో రైతుల్లో తిరిగి ఉత్సాహం వచ్చింది. చాలా చోట్ల ఎవరైతే వరి నాలుమలు వేసుకున్నారో వారంతా కూడా నాట్లకు సిద్ధం అవుతున్నారు. ఇక ముందే నాట్లేసినటువంటి రైతులు ఇప్పటికే పంట పొలాల్లోకి నీరు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇట్లానే వర్షాలు పడితే భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో ఈ ఖరీఫ్ కు ఇబ్బంది ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ సమీపంలోని కొండూరు గ్రామంలో ఉన్నాం. రైతులున్నారు, ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులు ఏం చెప్తారు, ఈసారి ఎట్లా ఉండబోతుంది, సీజన్ ఎట్లా ఉండబోతుంది, నాట్లేసిన రైతులు ఏమనుకుంటున్నారు, ఇంకా సాగు మొదలు పెట్టిన రైతులు ఏమనుకుంటున్నారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మొన్న వరకు వర్షాలు కొంత ఇబ్బంది ఉండే. వర్షాలు లేవు, ఇబ్బంది ఉండేది. మన నార్లు కూడా పోయినాయి, మళ్ళీ నార్లు పోసి చేసి మర నాటాలనే దానికి బాగా తక్లీఫ్ అవుతుంది. అది కాక వాగుపంట మొత్తం నాట్లేస్తుంటే మొత్తం పిట్టలే వీకేస్తున్నాయి. ఎన్నిసార్లు నాటేసినా పిట్టలే వీకేస్తున్నాయి. అది ఒక ఇబ్బంది. పడుతున్న వర్షాలు ఎట్లా? వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. ఇప్పటికి 4 రోజుల మట్టి వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు అయితే ఒక్క వర్షం లేదు, ఏమి లేదు. ఈ వర్షాలు ఉపయోగమేనా రైతులకి? ఉపయోగమే. నాటేసిన వాళ్ళందరికీ ఉపయోగం. నాటేసిన వాళ్ళకే కొద్దిగా బాధ. ట్రాన్స్ఫారాలు పోయి చేసి ఇవన్నీ తక్లీఫులతోని బాధ అవుతున్నది. ఎట్లా ఉండబోతుంది ఖరీఫ్, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఖరీఫ్ అయితే ఇప్పటికైతే మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఈ వర్షాలు ఇట్లానే పడితేనేమో మంచిగా ఉంటాయి. వర్షాలు మంచిగా పడకపోతే నీళ్లు బోర్లలో కూడా నీళ్లు లేవు కదా, ఇంతవరకు దెబ్బతిన్నాయి కాబట్టి అంటున్నాము. ఇప్పుడు అన్న చెప్పండి, వర్షాలు పడుతున్నాయి, ఎట్లా ఒక రైతుగా ఎట్లా ఫీల్ అవుతుంది? బాగున్నాయి వర్షాలు అయితే. వర్షాలు బాగానే పడ్డాయి. ఇన్ని రోజులు వర్షాలు లేక చెరువులలో నీళ్ళు లేక వరి నాట్లు వెనుకైనాయి. ఏదో బోర్ల దగ్గర ఉన్నాయి, ముందుగా వేసినాయి, కొంచెం అంతా ఇదైంది. బోర్లలో కూడా నీళ్ళు లేవు ఎక్కువ. ఈ వర్షాలు వచ్చిన సంది కొంచెం బోర్లు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. బాగానే నీళ్ళు కూడా బాగున్నాయి. మాట్లాడదాం, ఇంకా రైతులు ఉన్నారు, చాలా మంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, వర్షాలు పడుతున్నాయి, మొన్నదాకా వర్షాలు లేకుండా ఎట్లా ఏమనుకుంటున్నారు రైతులంతా, ఏమనుకుంటున్నారు? వర్షాలు పడ్డాయి, ఇప్పుడు మొన్న పడ్డదానికి చాలా సంతోషం, మంచిగా ఉన్నాయి. ఈ వర్షాలు మొన్న పడకుండా పడితే నాటులు సుగా కాకపోతుంటే వర్షాలు పడట్లో చాలా ఖుషిగా ఉన్నారు రైతులంతా. ఎట్లా రైతులు ఏమనుకుంటున్నారు? ఇప్పటికైతే మంచిగానే నాట్లు వేసినాం. వర్షం పడట్లా మంచిగానే నాట్లు వేస్తున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి నాటుతురు. కాకా చెప్పు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను? 50 సంవత్సరాలు. ఎట్లా ఉంది సార్, ఎట్లా ఉంది పంటలు, ఎట్లా ఉంది సరే? ఇప్పుడు దానికి బొర్రకడ వేసిన దానికి సంతోషంలో మంచిగా ఉన్నాయి. ఇక అటు ఏటికల బీటికల అన్ని ఇంకా ఇప్పటికి నాటలు ఎప్పటికలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆనకు నాటుతున్నారు. ఏటికల వండితే ఇప్పుడు ఎండ కొట్టినంటే ఆ కర్ర ఎండే పోతుంది. వర్షాలు ఈ సంవత్సరం కొంత లేట్ అయినాయి. పంట ఇట్లా దిగుబడి వస్తుందా? మరి దిగుబడి తక్కువ. దిగుబడి వెనుక నాటినప్పుడు తక్కువ, కరెక్ట్ నాటినప్పుడు ఇది దిగుబడి వస్తుంది. ఈ బొర్రతో అటు ఏటికల బీటికలతో నీళ్ళు లేకుండా మొన్న దాకా, మొన్న 4 రోజులు సంది దున్నుడికి ఇంకా లేట్ అవుతుంది. ఇంకా నాటుతున్నారు, మంది దొరకక కొంత అట్లా కొంత ఇట్లా బాగా ఇబ్బంది అయిపోతుంది అక్కడ నీళ్ళు లేని అక్కడ. ఇంకా కొన్ని పడితులు ఉన్నాయి, కొన్ని బిగాలు. ఇప్పుడు ఏటికలు ఇప్పుడు ఆడ బంద్ అయింది అనుకో, అలాగే జారిపోయానంటే నీళ్ళు అది బిడలైపోతుంది. ఏటికల రాకుంటే, ఏటికలు వస్తే మాత్రం మంచిది. కాకా వేసినావా, పొలం నాటినావా? ఎన్ని ఎకరాలు నాటినావు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎట్లా మంచిగా ఉందా పంట? వర్షాలు లేవు మరి. వర్షాలు పడుతున్నాయి, ఎట్లా ఏమనుకుంటున్నా? వర్షాలు మంచి సంతోషమేనా? సంతోషం, అందరికి సంతోషం. వర్షాలు కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈసారి ఖరీఫ్ గట్టెక్కుతామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు తమ అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.